నడుమా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను గైస్, మీరు కూడా బాగున్నాను. నేనైతే మనస్ఫూర్తి కోరుకున్నాను గైస్. మా పాప అయితే గైస్ ఈరోజు అయితే పక్కన మరి గుణగుమైన విలేజ్లోని పెళ్ళి అయితే జరుగుతుంది. ఆ యొక్క పెళ్ళికి అయితే మేము వెళ్తున్నాము. చూస్తున్నాను గైస్, విలేజ్కి వెళ్ళాలంటే చాలా దూరం, మరి రోడ్ సౌకర్యం లేదు. మనం పెద్ద కొండకి వెళ్ళాలి విలేజ్కి అయితే. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం, మా ఆవిడ నేను మా పాప వెళ్తున్నాం. అయితే చూస్తున్నారు కదా, పెద్ద ఘాట్ అయితే ఎక్కాల. ఈ ఘాట్ అంతా ఎక్కిపోయిన తర్వాత అయితే విలేజ్ అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు గైస్, మా యొక్క ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో రోడ్లన్నీ కూడా సక్రమంగా ఉండవు. రోడ్లు ఉన్నా మరి సరైన రోడ్ మార్గాలు ఉండవు. చూస్తున్నారు గ్యాస్. మరి మా ఏజెన్సీ గిరిజన సంప్రదాయం ప్రకారంగా పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయి. మరి మీ ఏరియాలో జరుగుతుంది కామెంట్ తెలియపరుస్తుంది గైస్. జీలకల్లు అన్నీ కూడా ఇక్కడ మా సాంప్రదాయం ప్రకారంగా జీలకల్లు నివసిస్తారు. మరి ఆ పెళ్లి కొడుకుతాల వారు ఎవరికైనా పెళ్ళికి గట్టి తీసుకెళ్తే వాళ్ళు మళ్ళీ మరి రైస్ కానీ, బిందెలు కానీ, సారీలు కానీ, మేకలు కానీ, కళ్ళు కానీ అన్నీ కూడా మరి తీసుకురావడం జరుగుతుంది సాంప్రదాయం ప్రకారం. ఇక్కడైతే మనకు మరి గట్టు అనేది రాస్తున్నారు. 500, 600 అలాగే మరి చదివించడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మా వాళ్ళు రాస్తున్నారు. బిందెలు, రైసు, సారీలు అన్నీ కూడా ఒక బుక్కు, టోటల్ ఒక బుక్ ప్రకారంగా అయితే రాయడం జరుగుతుంది ఇక్కడైతే. చూస్తున్నారు గైస్, ఇక్కడైతే బిందెలు కూడా కనిపిస్తున్నాయి కదా మనకు. ఇలాగే పెళ్ళికి వచ్చేటప్పుడు బిందెలు కూడా తీసుకొస్తారు మా వాళ్ళు అయితే. ఇక్కడైతే మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు భోజన కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. చాలా దూరం నుంచి అయితే మనకు చిట్టాలు అనేది వస్తారు. వాళ్ళకైతే ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. టైం 11 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడెప్పుడే జనాలు అయితే వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే వారికి అన్నీ కూడా మరి అన్నీ కూడా పెట్టిస్తారు దగ్గరుండి. ఎవరు కూడా ఆకలితో వెళ్ళకూడదు. అందరికి కూడా భోజనాలు పెట్టి పంపించడం అయితే జరుగుతుంది. మరి మీ పెళ్ళిళ్ళు ఎలాగ ఉండదు మాకైతే తెలియదు, కానీ మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళు అయితే ఇలాగ జరుగుతాయి. అంత గ్రాండ్గా జరగకపోయినా ఏదో మామూలుగా ఇలాగైతే జరుపుకుంటాం మేమైతే. పెద్ద ఎంత గ్రాండ్గా జరపాలంటే మాకైతే అంత పెద్ద అమౌంట్ లేదు. అందుకవన మరి తక్కువ డబ్బుతోనే మేము తీసుకుంటాం. అలాగే ఇక్కడ మన కుర్రలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. మరి ఈ యొక్క పెళ్లి సందర్భంగా అయితే మన కుర్రలు రాత్రి సమయంలో డ్యాన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మేము వెళ్తున్నాం, చూస్తున్నారు గైస్. చాలా కొండకెక్కెళ్ళాలా. నేను మా ఆవిడ చాలా చాలా దూరం మీద బండి అయితే కింద గడ్డిబందని విలేజ్ అయితే పెట్టడం జరిగింది. అది ఇలా ఘాటి షార్ట్కట్ అయితే నడుచుకుంటూ పోతున్నాము. అయ్యో గుణకం విలేజ్కి వెళ్ళాలంటే చాలా చుట్టూ తిరిగి వెళ్ళాలా. అందుకనే షార్ట్కట్ అయితే మరి ముందుగానే వెళ్ళిపోవడం అవుతుంది. అందుకనే ఘాటకి వెళ్ళిపోవాలా. ఘాట్ అయితే ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడైతే మేము చాలా బాధ ఫ్రెండ్స్. అబ్బా, మరి మీరైతే ఎలా జీవిస్తున్నారు, కానీ మేమైతే చాలా నరకమైతే అనుభవిస్తాం. రోడ్లు ఉండవు, సరైన రాజ మార్గాలు ఉండవు, నడుచుకుంటూ వెళ్ళాలా. ఇక్కడైతే చూస్తున్నారు కదా మా మాయ వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. మా మాజీ సర్పంచ్ మాయ గారు, అలాగే మా కూతుళ్ళు, మా చెల్లెలు అందరు కూడా మరి ఎంజాయ్ చేస్తున్నారు. డ్యాన్స్ అయితే ఇస్తున్నారు. గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ ఓకే గైస్, థ్యాంక్ యూ.
శ్రీరామ్